హాయ్ ఫ్రెండ్స్, ఊళ్ళో కొన్న రవ్వ లడ్డు ఆ క్రౌడ్లో బ్యాగులో వేసుకున్నా. బజ్జీ అయిపోయింది రవ్వ లడ్డు. కొబ్బరి ప్రసాదం అంతే ఫ్రెండ్స్. అక్కడ పక్కన షాప్ ఉంటే మా వాడికి లేస్ ప్యాకెట్లు మూదాలు తీసుకున్నా. అంతే ఫ్రెండ్స్. గుడికి వెళ్ళొచ్చినాక బాగా అలసట అయిపోయింది. 10కి వెళ్తే 12:30 అయింది అనమాట. లైన్లో నిలబడి వెంకటేశ్వర స్వామి అయితే కనిపించేస్తాడు ఆ టైంకి అయితే. ఈ వీర రాఘవ స్వామి అయితే, వైద్య రాఘవ స్వామి అయితే కనిపించనే లేదు. లైన్లోనే నిలబడినే సరిపోయింది. వాళ్ళకి లైన్లు ఎలా ఇది చేయాలో కూడా తెలవలేదన్నమాట. బావి చుట్టూ లైన్ పెట్టుంటే బాగున్న, బావి దగ్గర సగం టైం అయిపోతుంది. దర్శనం కాడ జనాభా చూసి రికమెండేషన్ల కోసం కొందరు లైన్లలో అడ్డదారులు దొక్కడం. ఏందో మన ఇండియా ఎప్పుడు మారుద్దో ఏంటో దేవుడా. కానీ ఇవాళ అమావాస్య చాలా పవర్ఫుల్ ఫ్రెండ్స్. మీరు ఇలా రాలేకపోయినా, ఇలా వేయలేకపోయినా, గుడికి వెళ్ళే వీలు లేకున్నా, మీకు నదులు పారే చిన్న మంచినీళ్ళ కాలువలు ఉంటే వాటిల్లో అయినా ఒక బెల్లం గడ్డ వదిలి ఏదైనా మొక్కుకుంటే ఖచ్చితంగా జరిగి తీరుతుందంట. ట్రై చేయండి, ఓకేనా. ఈ అమావాస్య చాలా మంచిది. మీకు చెరువులు పక్కన ఏమున్నా సరే మంచిగా తలస్నానం చేసుకొని మొక్కుకొని ఒక బెల్లం గడ్డ నీటిలో వేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. బాయ్.